బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలవనున్నారు. రాష్ట్రంలో ప్రముఖులపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదులు చేయనున్నారు. సీఎం జగన్పై దాడి ఘటన, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై రాళ్ల దాడి ఘటనలు, సీట్ ఆఫీస్ దగ్గర హెరిటేజ్ పత్రాలు దగ్ధం ఘటనపై ఫిర్యాదు చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలవనున్నారు. రాష్ట్రంలో ప్రముఖులపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదులు చేయనున్నారు. సీఎం జగన్పై దాడి ఘటన, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై రాళ్ల దాడి ఘటనలు, సీట్ ఆఫీస్ దగ్గర హెరిటేజ్ పత్రాలు దగ్ధం ఘటనలపై ఫిర్యాదు చేయనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లలో అందిస్తారు. రమేష్. సోని, ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతలు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా మొన్న విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాళ్ల దాడి, అదేవిధంగా నిన్న చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జరిగిన రాళ్ల దాడితో పాటు ఇంతకు ముందే హెరిటేజ్ కార్యాలయం వద్ద, సిఐడి కార్యాలయం వద్ద హెరిటేజ్ పత్రాల దగ్ధానికి సంబంధించి గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి వెనుక తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాళ్ల దాడి ఏదైతే ఉందో దీనికి సంబంధించి సిబిఐ చేత విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ నేతలు కోరుతూ ఉన్నారు. ఇదే అంశాన్ని అబ్దుల్ నజీర్ కూడా ఫిర్యాదులో చేయనున్నట్టు తెలుస్తూ ఉంది. దీంతో పాటు నిన్న చంద్రబాబు పైన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన జరిగినటువంటి రాళ్ల దాడికి సంబంధించి కూడా ఫిర్యాదు చేస్తారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు పైన దాడి చేస్తున్నారు. ఈ రాళ్ల దాడి వెనుక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. కాబట్టి ఈ అంశం పైన కూడా ఉన్నత స్థాయిలో విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన పార్టీ నేతలు గవర్నర్ ని కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా సిఐడి ఆఫీస్ దగ్గర ఏదైతే హెరిటేజ్ పత్రాలను దగ్ధం చేశారో దీని వెనుక కూడా కుట్ర ఉంది అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆరోపణ. ఈ అంశానికి సంబంధించి కూడా ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరిపించాలని గవర్నర్ ను కోరనున్నట్టు తెలుస్తుంది. సాయంత్రం 7 గంటలకు ఈ సమావేశం జరగబోతుంది. సోని. థ్యాంక్ యూ రమేష్.